అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. హైయెస్ట్ వాల్యూ ఉండే ఒక ₹1 నోటు గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్ కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది అనేది విత్ ప్రూఫ్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వినేదానికి ట్రై చేయండి. అదేవిధంగా వీడియో చివరిలో నేను ఒక విషయం చెప్తాను, అది తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ నోట్ అనమాట. అంటే హైదరాబాద్ ప్రెసిడెన్సీ నోట్ అండర్ బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది నిజాం నోట్ అనమాట. ఈ నోట్స్ వచ్చేసి ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో అప్పుడు కరెన్సీ లోటు రావడం వల్ల బ్రిటిష్ వాళ్ళు హైదరాబాద్ నిజాం వాళ్ళకి మీరు నోట్స్ ప్రింట్ చేసుకోమని ఒక పర్మిషన్ ఇచ్చిన తర్వాత నిజాము ఈ నోట్స్ని ప్రింట్ చేసేదానికి స్టార్ట్ చేశారు. 1970లో వాళ్ళకి ఆ పర్మిషన్ అయితే వచ్చింది. 1918లో ఫస్ట్ ఒక నోట్ని అయితే తయారు చేశారు. ఆ తర్వాత 1920 వరకు కూడా ఈ నోట్స్ ఉన్నాయి. కాకపోతే ఇవేంటంటే లండన్లో తయారు చేసి ఇక్కడికి తెచ్చుకున్నారు. ఈ నోట్స్ని 1939లో సర్క్యులేషన్లో నుంచి విత్డ్రా చేసేసుకున్నారు. ఈ నోట్స్ వచ్చేసి ఒకవైపు చూస్తే మీకు ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నట్టు ఉస్మానియా ₹1 కాయిన్స్ ఉంటుంది కదా, ఆ కాయిన్స్ పిక్చర్స్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో అప్వర్డ్ సైడ్ రివర్స్ సైడ్ని ప్రింట్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక వైపు చూస్తే మనము ఇక్కడ పైన నేను గ్రీన్ మార్క్లో యారో మార్క్ వేసి చూపించున్నారు కదా, అది వచ్చేసి సర్కార్ ఏ అలీ అనేసి రాసుంటుంది. ఆ తర్వాత కింద గ్రీన్ కలర్లో ఒక యారో మార్క్ వేసి చూపించున్నాను కదా, అక్కడ ఏముంటుందంటే ₹1 సిక్కా ఉస్మానియా అనేసి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో రెడ్ మార్క్లో చూపించిన దాంట్లో వచ్చేసి సిగ్నేచర్ అనమాట. ఇది వచ్చేసి ఈ నోట్ వచ్చేసి ఫక్రుద్దీన్ గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇది ఫస్ట్ నోట్ అనమాట. ఫక్రుద్దీన్ అహ్మద్ గారి సిగ్నేచర్ 1919 నుంచి 1922 ఇయర్స్ మాత్రమే వీటిని యూజ్ చేస్తున్నారు. ఈ నోట్ పైన రెండవ వైపు వచ్చేసి అఫీషియల్గా 4 లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. అవి ₹1 అనేసి ఇంగ్లీష్, కన్నడ, తెలుగు అండ్ మరాఠీ. అంటే హైదరాబాద్ ప్రెసిడెన్సీ అనేసి ప్రజెంట్ అయితే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అని డివైడ్ అయ్యి ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి ఒకే ప్రెసిడెన్సీ కింద ఉండేవన్నమాట. ఓకే, 1920 వరకే ఇవి యూజ్లో ఉన్నాయన్నమాట. అంటే 1920లోనే వీటిని డిస్కంటిన్యూ చేశారు. కాకపోతే 1939లో అఫీషియల్గా వీటిని సర్క్యులేషన్లో నుంచి విత్డ్రా చేసేసారు. ఓకే, ఇప్పుడు వీటి వాల్యూస్కి వస్తే వర్స్ట్ కండిషన్ నోట్ అయినా కూడా మీకు మినిమం 5000 అనేది దీని వాల్యూ ఉంటుంది. అలా కాకుండా మీకు పిక్చర్లో కనపడుతున్నట్టు కొంచెం బెటర్ కండిషన్తో ఉన్నా కూడా మీకు థౌజండ్స్లోనే దాని వాల్యూ అనేది ఉంటుంది. ఇక్కడ కొంచెం మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, ఈ కండిషన్ నోటు కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ 16,000కి ఇది సోల్డ్ అవుట్ ఉంది. ఇది ఒక వేలంపాట్లో పెట్టిన నోట్ అనమాట. ఇది పెట్టి కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ జరిగిన వేలంపాట్లోది ఇది. తర్వాత ఇంకొక మీకు చూపిస్తాను. ఈ కండిషన్ ఆఫ్ నోట్ వచ్చి 70,000 నుంచి 80,000 వరకు దీని ఎస్టిమేషన్ ప్రైస్ పెట్టారు. బట్ ఎంతకు సోల్డ్ అవుట్ అయింది అనేది మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఈ కండిషన్ ఆఫ్ నోట్ అయినా కూడా మీకు ఖచ్చితంగా దాని వాల్యూ అనేది ఒక 50,000 వరకు అయితే ఉంటుంది. యుఎన్సి కండిషన్ నోటు అంటే కొత్త నోటు, ఎక్కడ ఒక మరక లేకుండా, ఒక ఫోల్డింగ్ లేకుండా బ్యాంక్ నుంచి వచ్చిన నోట్ ఎలా ఉంటుందో ఆ కండిషన్ ఆఫ్ నోట్ అయితే ఐ థింక్ ఆల్మోస్ట్ ఇటువంటి నోట్స్ దొరకడం అనేది చాలా చాలా కష్టం. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా దాని వాల్యూ అనేది ఖచ్చితంగా 80,000 నుంచి ₹1,00,000 లోపలైతే ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం ఎక్కడైనా కొనాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ ఉంటాయి. అలా కాకుండా మన దగ్గర ఉంటే ఈ నోట్స్ కన్నా ఎవరైనా కొనేవాళ్ళు కానీ ఇంట్రెస్ట్ చూపిస్తే కొంచెం ఒక 5,000 లోపల దాని వేరియేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. కొంచెం వాల్యూ అనేది తగ్గవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే డీలర్స్ కొనుక్కునేటప్పుడు వాళ్ళు మళ్ళీ ఎప్పుడో అమ్ముకుంటారు కాబట్టి కొంచెం మన దగ్గర నుంచి కొంచెం తక్కువకే వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఎవరి దగ్గరైనా కానీ ఇటువంటి వెరీ వెరీ కాస్ట్లీ నోట్స్ కానీ రేర్ ఐటమ్స్ ఏదైనా ఉన్నా కూడా ఈ వీడియోలో వచ్చే మెయిల్కి మీరు పిక్చర్స్ తీసి సెండ్ చేయండి. మీకు అమ్మే ఉద్దేశం ఉంటే దాంట్లో మెన్షన్ చేయండి. వాటిని నేను ఖచ్చితంగా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మెయిల్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాంటాక్ట్ అయిన తర్వాత ఎవరైతే ఆ పిక్చర్స్ సెండ్ చేస్తారో వాళ్ళకి నేను ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి ఫస్ట్ ఎవరు కూడా మీరు మీ పర్సనల్ నెంబర్స్ మెయిల్లో కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయకండి. ఎవరైనా కొనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత మీకు నేను ఇన్ఫామ్ చేస్తాను. ఇన్ఫామ్ చేసిన తర్వాతనే మీరు నెంబర్ ఇవ్వచ్చు. మీరు మాట్లాడుకొని
మీకు ఎంతకి నచ్చితే అంతవరకు మీరు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. దాంట్లో నాకు ఇంటర్ఫిరెన్స్ అనేది ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ ఉండదు. మీరు డిసైడ్ చేసుకొని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఓకే, ఇది నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం. మీ పర్సనల్ నెంబర్స్ మాత్రం ఫస్ట్ ఎక్కడ కూడా మెన్షన్ చేయకండి. తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఈ వాల్యూస్ గురించి మీకేమనిపించిందో అది కూడా కమెంట్స్లో రాయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.